హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ హర్రర్ స్టోరీ. మరి స్టోరీలోకి వెళ్తే, అప్పుడు రాత్రి సమయం 11 అవుతుంది. బయట బాగా వర్షం పడుతూ ఉంది. అన్ని న్యూస్ ఛానల్లో 3 రోజులు ఆగకుండా వర్షం పడుతుందని చెప్తున్నారు. హారిక తన రూమ్లో కూర్చుని ఏడుస్తుంది. పోయిన సంవత్సరం ఇదే రోజు హారిక అన్న కూతురు యాక్సిడెంట్లో చనిపోయింది. ఆ రోజు ఐస్ క్రీమ్ కోసం హారిక మరియు వాళ్ళన్న కూతురు అఖిల ఇద్దరు బయటికి వెళ్ళారు. అప్పుడే ఇద్దరికి యాక్సిడెంట్ అయింది. హారిక చిన్న చిన్న దెబ్బలతో ప్రాణాలతో మిగిలింది. కానీ అఖిలకి ఎక్కువగా బ్లడ్ లాస్ అవ్వటం వల్ల అక్కడికక్కడే చనిపోయింది. ఇక అప్పటి నుండి అఖిల తన వల్లే చనిపోయింది అని హారికకి గిల్టీ ఫీలింగ్ ఉండిపోయింది. హారికకి అఖిల గుర్తుకు వచ్చినప్పుడంతా ఏడుపు వచ్చేది. హారిక వాళ్ళన్న ఈ బ్లేమ్ని తన మీద వేసుకోవద్దని చాలాసార్లు చెప్పాడు. కానీ అయినా కూడా హారికకి ఆ బాధ ఎప్పుడు తగ్గలేదు. ఆ రోజు అఖిల చనిపోయి సరిగ్గా సంవత్సరం అయింది. రూమ్లో బాధగా కూర్చొని ఉన్న అఖిలకి ఫోన్లో ఏదో మెయిల్ వచ్చింది. మెయిల్లో ఉండే చదివాక హారికకి నన్నెవరో ప్రాంక్ చేస్తున్నారు అని అనుకుంటుంది. ఇంతకీ ఆ మెయిల్లో ఏముంటుందంటే, మీరు మీ గతంలో జరిగిన ఏదైనా సంఘటనని లేక ఏదైనా ఎక్స్పీరియన్స్ని మార్చుకోవాలి అని అనుకుంటున్నారా? మీరు నిజంగానే మీ గతాన్ని మార్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ కింద ఉండే స్టెప్స్ని ఫాలో అయ్యి ఈ గేమ్ని ఆడండి. ఈ గేమ్ని కానీ మీరు ఆడినట్టయితే మీరు మీ గతాన్ని మార్చుకోవచ్చు. ఇదంతా ఫేక్ అనుకొని హారిక ఫోన్ పక్కన పారేసి తన బెడ్పై నిద్రపోతూ ఉంది. ఇంతలో ఏదో తట్టిన చప్పుడు వచ్చి లేస్తుంది. ఆ సౌండ్ హారిక బెడ్ కింద నుండి వస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ రూమ్లో హారిక ఒక్కటే ఇండివిజువల్గా ఉంటుంది. బెడ్ కింద నుండి సౌండ్ రావటం ఏమిటి? దాంతో హారికకి భయం మొదలవుతుంది. తను ఎటువైపు కదలకుండా బెడ్ పైనే పడుకొని ఉంటుంది. తను అలాగే ఉండే కొద్దీ శబ్దం ఇంకా ఎక్కువ అవుతుంది. ఇలా ఉంటే కుదరదు. కాట్ కింద అసలు ఏముంది? ఎలుకలు ఏమైనా ఉన్నాయా? ఎలాగైనా ధైర్యం చేసి కిందికి చూడాలి అని హారిక అనుకుంటుంది. హారిక అలానే బెడ్ పైన కొంచెం జరిగి కింద ఏముంది అని తొంగి చూస్తుంది. అంతే ఒక్కసారిగా హారిక హార్ట్ బీట్ పెరిగిపోతుంది. ఎందుకంటే ఆ మంచం కింద చనిపోయిన అఖిల ఉంటుంది. అఖిల కోపంగా హారిక వైపు చూస్తూ ఇలా చెప్తుంది, హారిక, నేను ప్రాణాలతో తిరిగి రావటం నీకు ఇష్టం లేదా అని గట్టిగా అరుస్తుంది. దాంతో హారిక నిద్రలేస్తుంది. ఇదంతా తన కళ అని హారికకి అర్థమవుతుంది. ఈ గేమ్ ఆడితే అఖిల ప్రాణాలతో తిరిగి వస్తుందా? నా వల్ల చనిపోయిన అఖిల ప్రాణాలు కాపాడడం కంటే నాకు వేరేదేది ఇంపార్టెంట్ కాదు అని ఏవేవో ఆలోచనలు హారిక మెదడులో తిరుగుతున్నాయి. ఫైనల్గా ఆ గేమ్ ఆడాలని హారిక నిర్ణయించుకుంటుంది. మెయిల్ ఓపెన్ చేసి ఆ గేమ్ అసలు ఎలా ఆడాలో అని స్టెప్స్ అన్నీ చెక్ చేస్తుంది. రూల్స్ అన్నీ తెలుసుకున్నాక హారిక గేమ్ స్టార్ట్ చేద్దాం అని అనుకుంది. కానీ చివర్లో ఏముంటుందంటే, ఈ గేమ్ను ఆడిన వాళ్ళు దీని గురించి అస్సలు చెప్పకూడదు. ఒకవేళ ఎవరితో అయినా చెప్పినట్టయితే ఈ గేమ్ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతుంది అని చివర్లో రాసి ఉంటుంది. హారిక ఆ గేమ్ని ఆడడం స్టార్ట్ చేస్తుంది. ఆ గేమ్లో ఫస్ట్ రూల్ ఏమిటంటే, గేమ్ ఆడే రూమ్ మొత్తం డార్క్గా ఉండాలి. హారిక తన రూమ్లోని లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తుంది. తర్వాత నరకానికి భూమికి మధ్య ఉన్న ఆత్మలన్నిటినీ తనకు సహాయం చేయడానికి పిలవాలి. ఆ ఆత్మలన్నీ ఈ గేమ్ ఆడే వాళ్ళకి సహాయం చేస్తాయి. హారిక కళ్ళు మూసుకొని ఆ ఆత్మని పిలిచి, ప్లీజ్ నాకు దారి చూపించండి, నేను నా అఖిలను కాపాడుకోవాలి అని 3 సార్లు పిలుస్తుంది. ఇక ఉన్నట్టుండి ఆ రూమ్ మొత్తం ఏదో కమ్ముకున్నట్టు చల్లగా మారిపోతుంది. క్లోజ్ చేసిన విండోస్ అన్నీ ఒక్కసారిగా ఓపెన్ అయ్యి కొట్టుకుంటూ ఉంటాయి. బయట వర్షం పడుతుండడం వల్ల విండోస్ శబ్దం హారికకి చాలా క్లియర్గా వినిపిస్తుంది. విండోస్ చేసే శబ్దాలు కూడా చాలా క్లియర్గా వినిపిస్తున్నాయి. ఇక దాంతో హారికకి భయం ఎక్కువైపోతుంది. ఉన్నట్టుండి ఆ రూమ్ అంతా సైలెంట్గా మారిపోతుంది. హారికకి తన వెనకాల ఎవరో ఉన్నట్టు, ఎవరో చెవిలో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఇవన్నీ జరుగుతాయని ఆ మెయిల్లో ముందుగానే క్లియర్గా రాసి ఉంటుంది. అప్పటికి ఒక స్టేజ్ని క్రాస్ చేసింది. ఇక 2 స్టేజెస్ ఉన్నాయి. అప్పుడే ఒక చిన్న పాప గట్టిగా అరుస్తున్నట్టు అనిపిస్తుంది.
తను సెకండ్ స్టేజ్లో ఎంటర్ అయ్యిందని తనకు అర్థమైంది. సెకండ్ స్టేజ్ ప్రకారం ఆ పాప గొంతు వినగానే మన కళ్ళను మనం గట్టిగా మూసేయాలి. ఆ పాపను ఎట్టి పరిస్థితుల్లోనూ మన కళ్ళతో ఆ పాపని మనం చూడకూడదు. ఒకవేళ కళ్ళు తెరిచి చూస్తే ఆ పాప ఆ గేమ్ ఆడుతున్న వాళ్ళ గుండె పెరిగి తినేస్తుంది. ఆ పాప శబ్దం విన్న వెంటనే హారిక తన కళ్ళను మూసేస్తుంది. ఆ పాప ఇంకా గట్టిగా అరుస్తూనే ఉంది. ఆ గొంతు తన బాత్రూమ్ దగ్గర నుండి వస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ పాప కొన్నిసార్లు అఖిల గొంతుతో పిలుస్తుంది. హారికని కళ్ళు తెరవటానికి ప్రయత్నిస్తుంది. హారిక రూల్స్ని ఫాలో అవుతూ తన కళ్ళను తెరవకుండా అలానే ఉంటుంది. అలా 5 నిమిషాల తర్వాత ఆ పాప గొంతు కూడా ఆగిపోతుంది. అప్పుడు హారికకి అర్థమవుతుంది తను ఆ గేమ్లోని 2వ స్టేజ్ కూడా క్రాస్ చేసిందని. ఇక హారికకి తన చేతిలో ఏదో ఉందని అనిపించింది. అదేమిటో చూస్తుంది. తన చేతిలో రెడ్ కలర్ రిబ్బన్ ఉంటుంది. ఇందాక ఇంటిలోకి వచ్చిన పాప ఆత్మ తన చేతికి ఏదో ఇచ్చింది అని అర్థమవుతుంది. దాన్ని బట్టి హారిక గేమ్లోని సెకండ్ లెవెల్ని క్రాస్ చేసిందని, హారికకి తన గతాన్ని మార్చుకోవడానికి, అఖిలను కాపాడుకోవడానికి ఇంకా ఒకే ఒక స్టేజ్ మాత్రమే ఉంది. ఇంతలో తన వాష్రూమ్ నుండి ఏదేదో పెద్ద శబ్దాలు వస్తున్నాయి. దీన్ని బట్టి తను 3వ స్టేజ్కి ఎంటర్ అయ్యింది అని హారిక తనలో తాను చెప్పుకుంటూ బాత్రూమ్ డోర్ దగ్గరికి వెళ్తుంది. బాత్రూమ్ లోపల నుండి ఏవేవో శబ్దాలు వినపడడం మొదలవుతాయి. హారిక భయంతో వణికిపోతుంది. కానీ అఖిలాని కాపాడాలి అనే ఉద్దేశంతో తనలో తాను ధైర్యం తెచ్చుకుని బాత్రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది. బాత్రూమ్కి మధ్యలో టేబుల్ ఉంటుంది. టేబుల్కి అటు ఇటు చైర్స్ ఉంటాయి. అందులో ఒక చైర్లో ఏదో నల్లటి ఆకారం కూర్చొని ఉన్నట్టు అనిపించింది. ఇంతకు ముందు వచ్చిన శబ్దాలన్నీ ఆ ఆకారం చేసి ఉంటుంది అని హారికకు అర్థమవుతుంది. హారిక మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ ఆకారానికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటుంది. ఆ టేబుల్ మీద చిన్న నైఫ్ ఉంటుంది. అప్పుడు ఆ ఆకారం శబ్దాలు చేస్తూనే నీ ఫింగర్ నెయిల్ కట్ చేసి ఈ టేబుల్ పైన పెట్టు అని చెప్తుంది. ఇదంతా జరుగుతుందని ముందే హారిక ఆ మెయిల్లో చదువుతుంది. హారిక తన ఫింగర్ నెయిల్ని కట్ చేసి ఆ టేబుల్ పైన పెడుతుంది. ఆ ఆకారం ఆ ఫింగర్ నెయిల్ తీసుకుని గబా తినేస్తుంది. తర్వాత ఆ ఆకారం నీ చూపుడు వేలును కట్ చేసి టేబుల్ పైన పెట్టు అని చెప్తుంది. హారిక ఆ నైఫ్తో తన చూపుడు వేలును కట్ చేస్తుంది. అలా వేలును కట్ చేశాక హారిక చేతిలో నుండి రక్తం వేగంగా బయటకు వస్తుంది. తనకు బాగా నొప్పిగా ఉంటుంది. అయినా తన నొప్పిని తట్టుకొని ఆ వేలును ఆ టేబుల్ పైన పెడుతుంది. తర్వాత ఆకారం ఆ వేలును కూడా గబగబా తినేస్తుంది. చివరిగా నల్లని ఆకారం గుండెను తీసి ఈ టేబుల్ పైన పెట్టు అని అడుగుతుంది. ఈ గేమ్లో ఇంపార్టెంట్ అండ్ ఫైనల్ స్టెప్ ఇదే. హారిక తన గుండెకు బదులుగా ఇంతకుముందు ఆ పాప తన చేతికి ఇచ్చిన రెడ్ రిబ్బన్ని అక్కడ పెడుతుంది. ఆ ఆకారం అదే హారిక గుండె అనుకొని ఆ రిబ్బన్ని తినేస్తుంది. ఆ రిబ్బన్ ఆ ఆకారం గొంతులో ఇరుక్కొని ఆ ఆకారం అక్కడికక్కడే చనిపోతుంది. ఆ ఆకారం చనిపోయిన వెంటనే ఇంతకు ముందు నుండి ఆఫ్లో ఉన్న లైట్స్ అన్నీ ఒక్కసారిగా ఆన్ అవుతాయి. ఫైనల్ రౌండ్ ప్రకారం లైట్స్ అన్నీ ఆన్ అయ్యాయంటే ఈ రౌండ్ సక్సెస్ఫుల్గా పూర్తయినట్టే. అఖిల మళ్ళీ ప్రాణాలతో తిరిగి వచ్చిందేమో అనుకుంటాను అని హారిక వాళ్ళ అన్న కాల్ చేస్తుంది. హారిక వాళ్ళన్న కాల్ లిఫ్ట్ చేసి ఏమైంది హారిక, ఈ టైంలో కాల్ చేశావు, ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు. అన్నయ్య, నేను ఆ గేమ్ని ఆడాను, అఖిలని తిరిగి బ్రతికించుకున్నాను. అఖిల ఎక్కడ ఉంది? అది విన్నాక హారిక వాళ్ళన్న ఏం మాట్లాడుతున్నావు హారిక, అఖిల చనిపోవటం ఏమిటి? తన రూమ్లో నిద్రపోతుంది. అది విన్నాక నేను నా గేమ్ని సక్సెస్ఫుల్గా గెలిచాను అనుకుంటుంది. అన్న, నేను ఒకసారి అఖిలను చూడాలి, ఒక్కసారి వీడియో కాల్ చేస్తావా అని అడుగుతుంది. సరే అని అఖిల వాళ్ళన్న వీడియో కాల్ ఆన్ చేసి అఖిల రూమ్లోకి వెళ్తాడు. హారిక కూడా చూస్తూ ఉంటుంది. అఖిల వాళ్ళన్న రూమ్లోకి వెళ్ళి చూడగానే ఫోన్ పక్కన పరేసి గట్టిగా ఏడుస్తాడు. ఫోన్లో ఉన్న హారిక కూడా చూస్తుంది. అక్కడ అఖిల బ్లడ్ కక్కుతూ చనిపోయి ఉంటుంది. అఖిల మొహానికంతా రక్తంతో ఉంటుంది. అఖిల ఎందుకు చనిపోయిందో హారికకి అర్థమవుతుంది. హారిక ఈ గేమ్లోని ఫస్ట్ రూల్ని బ్రేక్ చేస్తుంది.
ఈ గేమ్ ఆడిన విషయం ఎవ్వరితో చెప్పకూడదు, కానీ అఖిల వాళ్ళ అన్నతో చెప్తుంది. కావున గేమ్ డిస్ట్రాయ్ అయిపోయి అఖిల చనిపోయింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి హర్రర్ స్టోరీస్ కోసం మా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.